అంటున్నాను. ప్రభుత్వం అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నాకు తెలిసి అయితే ఎక్కడ విమర్శించినట్టు కనబడలేదు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు దుష్ట శక్తులు ఎవరైతే ఆయనకు రాకుండా అడ్డుకుంటున్నాయో ఎప్పటికప్పుడు ఆయన పేర్లు లిస్టులో రావడం, లాస్ట్ మినిట్ లో తప్పించడం తోటి ఎవరు ఆ దుష్ట శక్తులు వాళ్ళని టార్గెట్ చేసినట్టే కనబడుతుంది. అందులో ముఖ్యమంత్రి ఉన్నారా, లేదంటే ఇంకెవరైనా ఇతర వ్యక్తులు హ్మ్. వాళ్ళ పార్టీలో ఉన్నారా, వారికే తగులుతాయి కానీ హ్మ్. మళ్ళీ అక్కడ పార్టీని పొగుడుతూనే ఉన్నాడు ఆయన. హ్మ్. కాబట్టి వ్యక్తిగతంగా ఆయన కొంత చూడాల్సింది. ఆయనకు సామాజిక స్పృహ ఉంది, సేవ చేయాలనేది ఉంది మేడం. అవకాశం వచ్చినప్పుడు ఆయనకు రావాల్సినది రావాలనేది ఆయన కోరుకుంటున్నట్టు కనబడుతుంది. దానికి దుష్టశక్తులు అడ్డం పడడం తోటి ఆయన హ్మ్. ఎందుకంటే హ్యూమిలేట్ అయిపోతున్నాడు. ఎందుకంటే పార్టీకి ఆయన ఒక ఎమ్మెల్యేగా చేసిండు, ఒక ఎంపీగా చేసిండు, ఒక ఎమ్మెల్సీగా చేసిండు కాబట్టి ఆయన పూర్తి స్థాయి అర్హుడు. ఈ వేరే పార్టీలో ఎక్కడెక్కడనో చేసి దోపిడీలు చేసి ఆ పార్టీలలో అంటే డబ్బుల గురించి లెక్కకపోయి డబ్బులతోటే పార్టీలకు వచ్చి టికెట్లు తీసుకొని గెలిచి మంత్రి పదవులు అనుభవిస్తున్నోళ్ళు ఇప్పుడు కష్టపడ్డానికి రాకుండా పారాషూట్ ద్వారా వచ్చినోనికి పదవులు వచ్చేసి వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తుంటే హ్మ్. కష్టపడ్డోళ్లకు ఎట్లా ఉంటది? ఆత్మకు శోభిస్తుంటది. ఆ ఆత్మకు శోభించి ఆయన ఓపిక పట్టిండు 2, 2.5 సంవత్సరాలు ఈ దాన్ని హ్మ్. బయటకొచ్చిందనేది మనం అనుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కొంత ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ సంస్కృతి స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు సంవత్సరము ఇంకొక 6 విషయము నెలలలో ముఖ్యమంత్రి పదవులు తమిళనాడు రాజకీయాల్ని ఆయన ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు. తమిళనాడు తరహాలోనే తెలంగాణలో కూడా రాజకీయం మారాలి, మార్చి చూపిద్దాం అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. నేను ఇంతకుముందు కూడా మన డిబేట్ లో మేడం మీరున్నారు అప్పుడు ఎవరున్నారు మన ఛానల్లోనే హ్మ్. నేను చెప్పిన ఒక 6 నెలల తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితులు ఉంది మేడం. ఇంకొక 6 నెలలు ఆగండి మేడం. మార్చి కల్లా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతుంది. ఎవరు ఎటు ముందుకు వస్తారు, ఎవరు బ్యాక్ వెళ్తారు, తెలంగాణలో ముఖ్యమంత్రులు పదవి చేంజ్ అవుతుందా లేదంటే ఇంకేం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి పదవి కానీ కూడా పెద్ద చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా 6 నెలల్లో? నేను అదే చెప్తున్నా మేడం. కాంగ్రెస్ సంస్కృతి దగ్గరకు వచ్చింది అంటున్నా. ముఖ్యమంత్రులను మార్చేది 6 నెలలకు, సంవత్సరంకు, 2 ఏళ్లకోసారి. హ్మ్. మొన్నటికి మొన్న కర్ణాటకలో అయింది, ఇక తెలంగాణది వచ్చింది. హ్మ్. ఎక్కడ మనం చూడగలిగింది ఏంటంటే కాంగ్రెస్ చరిత్రలోనే ఒక ఈ ఎట్లా ఇద్దరు ఎలా ఎలా 2 సార్లు కృష్ణారెడ్డి గారు జ్యోతిష్యం ఏమన్నా తెలుసా ఏంటి మీకు? ఆల్రెడీ ఇప్పుడు మేము రాజకీయాలలో ఉన్నాం మేడం. హ్మ్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు పరిచయం ఉంటారు, బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు అహా! పరిచయం అంటే ఉంటారు. ఇప్పుడు ఇప్పటికి బీఆర్ఎస్‌కి మైలేజ్ పెరుగుతదా? బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారుతదా? ఈ ప్రభుత్వ వ్యతిరేకత అని మాట్లాడుకోవడం వేరు. కానీ కాంగ్రెస్ పాత ఏదైతే ఉందో అదే మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వబోతోంది. వాళ్ళ సంస్కృతి ఇదే 6 నెలల్లోగా మారుస్తారు కాబట్టి ఇంకో 6 నెలల్లో సీఎం మార్పు తథ్యం అని చెప్తా ఉంటే నాకు డౌట్ వచ్చింది. ఖచ్చితంగా జరుగుతుంది మేడం. మీరు రాసి పెట్టుకోండి. ఓకే. అది జ్యోతిష్యం అనుకోండి, మాకున్న ఇంటర్నల్ గా సమాచారం అనుకోండి, హుహు. జరుగుతున్న వివరాలు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు అంటే 75 సార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండు మేడం? ఆయన మీద వచ్చే ఫిర్యాదులకు సమాధానం చెప్పుకోవడానికి, ఈయనను పదవులతోటి ఇబ్బందులు పెడుతున్న వాళ్ళను, సహకరించని వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడానికే పోతున్నాడు. అసలు అది మీరు ఆయనతో ఇక పాటు ఫ్లైట్‌లో పరకాల ఎళ్లి, ఆయనతో జర్నీ చేసినట్టుగా చెప్తా ఉన్నారు కృష్ణారెడ్డి గారు. 75 సార్లు ఎళ్లి, ఆయనే అక్కడ ఆన్సర్ చెప్పుకోవడానికి, ఆయన పైన వచ్చినటువంటి కంప్లెయింట్‌లకి దాని దాని పోయినదే సారాంశం ఏంది మేడం? ఇప్పుడు ఆయన వచ్చి పబ్లిక్ కన్నా చెప్పాలి, ప్రెస్ మీట్ చెప్పాలి. ఓకే. కేంద్రం దగ్గరికి పోతున్నా అంటాడు. కేంద్రం దగ్గర కలిసేది, కేంద్ర మంత్రులను కలిసేది అర్ధగంట అయితే మిగిలిన టైం అంతా కూడా వీళ్ళ పార్టీ రాహుల్ గాంధీ గారినో లేదంటే ఇంకా కేసీ వేణుగోపాల్‌నో లేదంటే మల్లికార్జున ఖార్గే గారినో కలవడానికి సమయం కేటాయించిన దాంట్లో హ్మ్. కనీసం రాష్ట్ర సమస్యల గురించి కేంద్ర మంత్రుల గురించో కేంద్ర పెద్దలను ఓకే. కలవడానికి సో ఈయన ఎట్లాగో కేటాయించట్లేదు ఎట్లాగో 6 అంటే నెలల్లో అందులో 6 నెలల్లో సీఎం మార్పు ఉంటుందని చెప్తున్నారు గదా! మరి నెక్స్ట్ కొత్త సీఎం ఎవరో అది కూడా మీ నోటితోనే చెప్పండి విందాం. ఇక అప్పటికి కేంద్ర ఇందులో హ్మ్. ఎట్లుంటదంటే కాంగ్రెస్ లో సీల్డ్ కవర్ వ్యవహారం ఉంటుంది మేడం. ఓకే. సీల్డ్ కవర్ వ్యవహారము మనం ఊహించేది ఒకటైతే జరిగేది ఏదైతే ఎవరు సూట్ కేసు బరువు ఎక్కుంటే వాళ్ళు అవుతారు మేడం. ఇక మనలో ప్రొడక్షన్ చేయలేము. మరి ఓకే. ఎవరు ఎంత గట్టిగా ఎంత బలం ఉన్న సూట్ కేసులు కొండబోతారో అది చూస్తే కనుక అర్థమవుతుంది.